నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన కల్చర్ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1981 జూలైలో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ముఖ్యమైన పనంతా ముగిసేసరికి సాయంత్రం ఆఫీసులో బాగా లేట్ అయింది రామ్మూర్తికి. తమ వెడ్డింగ్ డే కాబట్టి ఆ రోజు సెలవు పడేద్దాం అనుకున్నాడు కానీ తనకు పుట్టి మునిగేట అంతటి పెండింగ్ వర్క్ ఉండటంతో కుదిరింది కాదు. స్కూటర్ని నేలబారు తారాజువ్వలా దూకించి కొంపకొచ్చి పడి తన కోసమే కళ్ళు కాయలు కాయించుకున్న బెటర్ ఆఫ్తో త్వరగా స్నానానికి భోజనానికి ఏర్పాటు చెయ్యి, సినిమాకి వెళ్తున్నాం మనం అంటూనే బట్టలు జార విడిచి తువ్వాలు చుట్టుకుని బాత్రూంలోకి పరిగెత్తాడు. సినిమా మాట వింటూనే ఎగిరి గంతేసి క్షణాల్లో వేడినీళ్ల ఏర్పాటు చూసి వంటింట్లోకి దూకింది ఆవిడ. పావు గంటలో వేడినీళ్ల స్నానం, వేడివేడి భోజనం ముగించి వెచ్చటి దుస్తుల్లో దూరి సతీ సమేతంగా స్కూటర్ని ముందు కురికించాడు. ఏ సినిమా కండోయ్? మంగ తాయారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ తన 2 చేతులతో భర్త శరీర చుట్టుకొలతను కొలుస్తూ కులుకుతూ అడిగింది. చెప్పాడు రామ్మూర్తి. హాయ్, ఇంగ్లీష్ సినిమానా అంటూ హుషారుగా కేకేసింది మంగ. ఇదే ఉంది డియర్ వెధవది, సెలవు కుదిరింది కాదు కానీ ఆనంద ప్రవాహంలో ముంచేసేవాణ్ణి కాదు నిన్ను అన్నాడు రామ్మూర్తి సంతోషంగానే నొచ్చుకుంటూ. ఫోన్లేండి కానీ చాలా రోజులైంది ఇంగ్లీషు సినిమా చూసి. వెధవ తెలుగు సినిమాలు చూసి చూసి బోరెక్కిపోయింది. వెధవ సెంటిమెంట్ వీళ్ళు అంది. ట్యాంక్ బండి మీదుగా దూసుకుపోతుంది స్కూటర్. ఈ పిక్చర్ చాలా బాగుందని చెప్పాడు మా కొలీగ్ వినోద్. మన వెడ్డింగ్ డే అని చెప్పాను, తప్పకుండా ఈ పిక్చర్ చూడండి అని సజెస్ట్ చేశాడు అన్నాడు. ఏ థియేటర్లో? సికింద్రాబాద్ సంగీత్లో. చలి, బాగా దూరం, అందులోనూ సెకండ్ షో అన్నాడు. అయితే మరీ మంచిది. మీతో ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత సరదా నాకు. చలిలో అయితేనే ఇద్దరం జామ్మని స్కూటర్ మీద సెకండ్ షోకి పోయి రావటం థ్రిల్లింగ్గా ఉంటుంది. నవ్వుతూ ముక్కుతో అతని నడ్డి మీద కితకితలు పెడుతూ అంది మంగ. టైం 9 అవుతుంది. చలికాలం కావటంతో అప్పటికే బాగా చలిగా ఉంది. కానీ ఆ హుషారులో చలి ఓ లెక్కలో లేదు వీళ్ళకి. టాకీస్ దగ్గరవుతున్న కొద్దీ హుషారు మరీ పేట్రెక్కిపోతుంది. టిక్కెట్లు దొరుకుతాయంటారా అంది. ఎందుకు దొరకవు? నిన్ను తీసుకొస్తున్నది ఎందుకు మరి? లేడీస్కి ఈజీగా దొరుకుతాయి. పెళ్లి చేసుకోవటం వల్ల ఉన్న ఒకే ఒక్క లాభం ఎంత రష్గా ఉన్నా సినిమా టిక్కెట్లు సంపాదించడమే కదా అంటూ పకపకా నవ్వాడు రామ్మూర్తి. 10 రూపాయల నోటు ఆమె చేతికిచ్చి టిక్కెట్లు తీసుకోమన్నాడు. ఏ టికెట్ తీసుకోమంటారు? 495 కంటే 375 క్యూగా తక్కువ ఉంది అంది. చచ్చా, ఇంగ్లీష్ మూవీకి మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, తక్కువ టికెట్కి వెళ్తే బాగుండదు, 495 తీసుకో అని చెప్పి స్కూటర్ని స్టాండ్లో పెట్టొచ్చాడు. టిక్కెట్లు దొరికాయి. చలిగా ఉందని 2 నెస్కేఫేలు తాగి కాలక్షేపానికి 2 కేకులు 2 చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని బాల్కనీకి నడిచారు. వేళ్లు ముడి వేసుకుని చేతులు ఊపుకుంటూ. మనం కూడా వెధవ తెలుగు సినిమాలు మానేసి ఇంగ్లీషు సినిమాలే చూడటం అలవాటు చేసుకోవాలా డియర్? మన వాళ్ళలా సెంటిమెంట్లతో చంపరు వాళ్ళు. వాళ్ళ కల్చరే వేరు. వినోద్ ఎప్పుడు ఇంగ్లీషు సినిమాలే చూస్తాడు. నేను లైఫ్లో ఇప్పటి వరకు చూసిన ఇంగ్లీషు సినిమాలు ఓ డజన్ ఉంటాయేమో, అంతే. చెప్పుకోవాలంటేనే సిగ్గు, అన్కల్చర్డ్ అనుకుంటారు కూడా అంటూ కబుర్లు చెప్తూ చిప్స్ ఆరగించసాగాడు. 2 ట్రైల్స్ అయ్యాక అసలు సినిమా మొదలైంది. సినిమా జరుగుతున్నప్పుడు పలకరించకేం, వాళ్ళ ప్రతి డైలాగుని, మూవ్మెంట్ని, డైరెక్షన్ వాల్యూస్ని కీన్గా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ సీట్లో సర్దు కూర్చున్నాడు రామ్మూర్తి. ముందు సీటు ఖాళీగా ఉంది. కాళ్ళు చాపి అందులో పెట్టుకుందామనుకుని మళ్ళీ కల్చర్ కాదని ఊరుకున్నాడు. మరో నిమిషానికి మాయల పకీరులా పెద్ద రంప జుట్టున్న మనిషి వచ్చి ముందు సీట్లో నెగడదాన్ని 4 అడుగులు ఎత్తున కూర్చున్నాడు. ముందుకు వంగి అతగాడితో, కొంచెం కిందకి జరిగి కూర్చుంటారా అని రిక్వెస్ట్ చేశాడు రామ్మూర్తి ఇంగ్లీష్లో. ఆ మనిషి తన హక్కు ఏదో కోల్పోతున్నట్లు వెనక్కి చొరచొర చూసి ఇంకొంచెం పైకి సాగి మరీ కూర్చున్నాడు. వాణ్ణి తిట్టుకుంటూ ముందున్న 2 తలకాయల మధ్యగా మెడ వంచి సినిమా చూడసాగాడు రామ్మూర్తి. పావుగంట ఆట గడిచింది. అమెరికన్ ఇంగ్లీష్ కావటంతో వాళ్ళ డైలాగులు ఒక్క అక్షరం ముక్క అర్థం కాలేదు రామ్మూర్తికి. అందులో అప్పటి వరకు 2 నటులున్నారు, ఒకరు మగ ఒకరు ఆడ.
కేవలం వాళ్ళ మూమెంట్స్ని బట్టి, నటనను బట్టి వాళ్ళిద్దరి మధ్య సంబంధం, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని ఊహించాడు. వీలైనంత వరకు మనసును సినిమా మీద లగ్నం చేసి చెవులు రిక్కించి వాక్యాలను అందుకోవాలని, వాటి భావాన్ని గ్రహించాలని శత విధాలా ప్రయత్నించాడు. ఓహో, ఐ, యు, కమ్మింగు, గోయింగు లాంటి పదాలు తప్పితే ఏమీ అర్థం కాదే. పోనీ ఇంగ్లీష్ రానివాడా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. వాళ్ళు సరిగ్గా అంటే కొంచెం అర్థమయ్యేలా ఉచ్చరిస్తే కనీసం 80% మాటలకు అర్థం చెప్పగలడు. అరగంట గడిచింది. ఆ ఇద్దరు మనుషులకి మరో పిల్లకాయ పాత్ర తోడైంది అంతే. ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీలా ఉంది. అంటే ఇంగ్లీష్ సినిమాలో కూడా నెమ్మదిగా తలనొప్పి మొదలైంది. సీట్లో ఇబ్బందిగా కదులుతూ యథాలాపంగా పక్కకు చూశాడు. చేతి గోళ్లను చూసుకుంటున్నదల్లా ఉలిక్కిపడి గబగబా నవ్వి సినిమా చూడసాగింది మంగ. బహుశా ఆమెకి బోర్ కొడుతుందేమో. ఆమె కూడా తనలాగే ఎడ్యుకేటెడే. తన ఒక్కడికి ఏ కారణంగానైనా అర్థం కాలేదు అనుకుందామంటే ఆమె కూడా. మరొక పాత్ర ఏది రాకుండానే మరో అరగంటలో ఇంటర్వెల్ అయింది. విశ్రాంతి అన్నాడు రామ్మూర్తి గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ నవ్వు కొని తెచ్చుకుని. నిజంగానే అది విశ్రాంతి అతనికి. బోరుగా ఉందే అందామనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు. ఒకవేళ ఆమెకు నచ్చుతుందేమో, అందులో ఉన్న గొప్పతనం తనకు అర్థం కావటం లేదేమోనని. బయటకు నడిచి చెరొక కాఫీ తాగి పైకి బయలుదేరారు. రామ్మూర్తి పాత ఫ్రెండు ముద్దు కృష్ణ ఎదురయ్యాడు మెట్ల మీద. ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక, ఎక్సలెంట్గా ఉంది కదా మూవీ అన్నాడు ముద్దు కృష్ణ స్టైల్గా. ఒళ్ళు మండిపోయింది రామ్మూర్తికి. రాముడు స్కూలుకు పోవుచున్నాడు అనేది ఇంగ్లీష్లో చెప్పలేవు, నీకు ఎక్సలెంట్గా ఉందట్రా అని అందామనుకున్నాడు కానీ ఇంతలోనే మంగ అవును బాగుంది అనేసింది. మళ్ళీ మొదలైంది సినిమా. అదే ఇద్దరు నటులు, పిల్లకాయ, అదే సెంటిమెంటల్ స్టఫ్. డైలాగులు ఒక్క అక్షరం అర్థమే చావట్లేదు. పోని ఓ చక్కని సీను లేదు. ఓ పెద్ద ఓడ మునిగిపోవటమో, విమానం భగ్గున మండుతూ కూలిపోవటమో, తిమింగలం కడుపును చీల్చుకుని ఎవడో బయటికి రావటమో లాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ఏమన్నా ఉంటే ఎంత బాగుండును. అయినా ఇంగ్లీష్ పిక్చర్ అంటూ చూస్తే డిష్కుమ్ జేమ్స్ బాండ్ పిక్చరో, లేకపోతే టెక్నికల్గా హై లెవెల్లో ఉన్న టవరింగ్ ఇన్ఫెర్నో, ది స్పై హూ లవ్డ్ మీ, బుల్లెట్ ట్రైన్ లాంటి సినిమాలో తప్పితే ఫ్యామిలీ స్టోరీస్ చస్తే చూడకూడదురా దేవుడా అని తిట్టుకుంటూ పక్కకు చూశాడు. హాయిగా పక్కకు ఒరిగి నిద్రపోతోంది సహధర్మచారిణి. అదృష్టవంతురాలనుకున్నాడు. ఏదో డైలాగ్ చెప్పాడు హీరో గారు. కిసుక్కున నవ్వాడు ఒకడు పై వరుసలో. హాలు మొత్తంలో మరో 10-15 మంది ఆ నవ్వుకు కోరస్ పలికారు. ఒళ్ళు మండిపోయింది రామ్మూర్తికి. షో ఆపు చేయించి, ఏమిటి అర్థమైందర్రా మీకు? ఎవడో ఒకడు నవ్వితే పోజు కోసం అర్థం కాకపోయినా, నవ్వకపోతే చిన్నతనమైనట్టు మిగిలిన వాళ్ళు నవ్వటమా అని గదమాయించి అడగాలనిపించింది. కోపాన్ని ఆపుకున్నాడు. అదే బోరులో సినిమా అయిపోయింది. భార్యాభర్తలు విడిపోవటం, కలవటం, ఇది కథ. మధ్యలో చచ్చేటన్ని సెంటిమెంట్లు. 5-6 నిమిషాల కథని టగ్ ఆఫ్ వార్ ఆట ఆడి 2 గంటలు సాగదీశారు. అది విషయం. బాగా తలనొప్పిగా ఉంది రామ్మూర్తికి. ఆ బాధలో ఒళ్ళు మరిచి మంగ చేతి మీద ఒక్కటి చరిచి నిద్రలేపాడు. ఉలిక్కిపడి లేచి సిగ్గుపడిందామె. రుసరుసలాడుతూ మెట్లు దిగుతూ ఉండగా కాలు జారింది రామ్మూర్తికి. కానీ నిలదొక్కున్నాడు. కిచకిచ నవ్వు వినిపిస్తే రివ్వున తల వెనక్కి విసిరి చూశాడు. నిలబెట్టిన బెడ్డింగుల్లో ఉన్న ఏ జాతి వాళ్ళో తెలియని ఆడంగులిద్దరూ రామ్మూర్తి కాలు జారినందుకు నవ్వుతున్నారు. అసలే చిరాకులో ఉన్నాడేమో. మరీ మండిపోయింది అతనికి. ఇద్దరి జుట్లు పట్టుకుని జాడించేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. అతని చికాకును మరింత పెంచే బాధ్యత స్కూటర్ తీసుకున్నట్లుంది. ఓ పట్టాన స్టార్ట్ అవ్వక తెగ ఇబ్బంది పెట్టింది. అటు వంచి ఇటు వంచి కిక్కు కొడుతూ నానా తంటాలు పడుతున్నాడు దాంతో. ఇలాంటి సందర్భాల్లో ఈ ఆడాళ్ల సాయం ఏమాత్రం ఉండదు. అలా చూస్తూ ఉంటారంతే చెమట మొహాలేసుకుని అంటూ అనవసరంగా భార్యను తిట్టుకోసాగాడు. జనమంతా కార్ల మీద, స్కూటర్ల మీద, ఇతర విధాలుగాను క్షణాల్లో వెళ్ళిపోయారు. రామ్మూర్తి, మంగ మిగిలారు బిక్కు బిక్కుమంటూ. సర్వీసింగ్ చేయించాలనుకుంటానండి అంది మంగ ఆవులిస్తూ. చురచురా చూస్తూ, ఏంటి అర్ధరాత్రి బండికి సర్వీసింగా అరిచాడు రామ్మూర్తి. బిక్కబోయి,
ఇప్పుడు కాదండి, అసలు ఈ మధ్య సర్వీసింగ్ చేయించక బండి ట్రబుల్ ఇస్తోంది అంటున్నాను అంది నూతిలో నుంచి మాట్లాడుతున్న గొంతుతో. ఇదిగో మంగ, మనం కొంపకు తగలడేదాకా నువ్వు దయచేసి నోరు వెప్పొద్దు ప్లీజ్, నా తల పగిలిపోతుంది, ఏం మాట్లాడతానో నాకే తెలియదు అని స్పార్క్ ప్లగ్ తీసి క్లీన్ చేసి స్కూటర్తో మరొక పావు గంట కుస్తీ పట్టేసరికి స్టార్ట్ అయ్యింది అది. ఉడికిస్తూ విరగబడి నవ్వుతూ మేఘాల్లాంటి పొగల్ని కక్కింది కూడా. ఇంటికి పద, నీ పని చెప్తా, ఇంత ట్రబుల్ ఇస్తావా అర్ధరాత్రి వేళ అని స్కూటర్ని తిట్టుకుంటూ ముందు కురికించాడు. అంత చలిలోనూ దాంతో తంటాలు పడేసరికి చెమటలు పట్టాయి గాని వేగంగా ముందుకు సాగుతూ ఉంటే తిరిగి చలి మొదలైంది. దట్టంగా కురుస్తోంది మంచు, ఐసు గడ్డల మధ్యగా పోతున్నట్లుంది. వేళ్లు కొంకర్లు పోతున్నాయి, పళ్ళు టకటక కొట్టుకుంటున్నాయి. హారన్ కొట్టాలన్నా, స్పీడ్ రైజ్ చేయాలన్నా, క్లచ్ నొక్కాలన్నా వేళ్లు కదలక మొరాయిస్తున్నాయి. ట్యాంకు బండి మీదుగా వస్తూ ఉంటే చలిగాలికి కళ్ళమ్మట నీళ్లు ధారలుగా కారసాగాయి. ఎవరైనా చూస్తే ఏడుస్తున్నాడేమో అనుకుంటారు. తల మీద 50 కిలోల ఐసుగడ్డ పెట్టినట్లుంది. మంగ భర్త మూడును గ్రహించి కిక్కురు మనకుండా చీర కొంగు చెవుల మీదుగా కప్పుకుని వెనక సీటు మీద దూరంగా వణుకుతూ కూర్చుంది. మంచి మూడులో పిక్చర్కి వెళ్ళి మరింత మంచి పిక్చర్ చూసి ఇంకా మంచి మూడులో కిలకల్లాడుతూ కొంపకొస్తామనుకున్నారు. కానీ ఇలా బద్ధ శత్రువుల్లా, మౌనంగా దారి తప్పిన వారిలా బిక్కుబిక్కుమంటూ భరించలేని తలనొప్పితో ఎవరో తరుముకొస్తున్నట్లు, శిక్ష పడ్డట్లు తప్పనిసరిగా అర్ధరాత్రి సమయంలో చలిలో ఇలా ఆ వినోద్ గాడిని మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చింది రామ్మూర్తికి. వెధవ పీనుగా, రేపు వెళ్తూనే మొహం మీద ఉమ్మేస్తాను, నష్టపరిహారం చెల్లించమంటాను మా వెడ్డింగ్ డేని ఇలా పాడు చేసినందుకు. తెలుగులో సెంటిమెంటల్ స్టఫ్ చూసి చూసి బోరెత్తిపోయిన వాళ్ళం. ఆ వెధవ రికమెండేషన్తో ఇంగ్లీష్ సినిమాకి అఘోరిస్తే అందులో కూడా ఏదో కల్చరు కాకరకాయలు అన్నాడే. కొంపకి ఎలా చేరారో తెలియదు. ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు, బట్టలు కూడా మార్చుకోలేదు. అలాగే మంచం మీద దూరం దూరంగా పడ్డారు. మరొక 10 నిమిషాలు భయంకర నిశ్శబ్దంలో గడిచాయి. భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని అతని నుదుటి మీద తన మరొక చేతిని ఉంచి మృదువుగా స్పృశిస్తూ, పిక్చరు మీకు చాలా బోరు కొట్టిందని నాకు తెలుసు, నాకు బాగోలేదు, పోన్లేండి, మీరేమీ బాధపడొద్దు, మనసు పాడు చేసుకోకండి, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అంది మంగతాయారు. కళ్ళ నీళ్ల పర్యంతమైంది రామ్మూర్తికి. నో డియర్, ఇవాళ అసలు చాలా హ్యాపీగా ఉందామంటే, కానీ ఇలా కోపంతో దుఃఖంతో ఉక్కిరి బిక్కిరిగా ఉండి మాటలు రావటం లేదు. నాకు తెలుసండి, రెస్ట్ తీసుకోండి. నుదురు నిమిరింది. సారీ, నిన్ను కూడా తిట్టేశాను అన్నాడు. మరేం పర్వాలేదు, మర్చిపోండి. ఆ వినోద్ గాడిని రేపు పళ్ళు కొరికాడు. అలాగే తప్పకుండా బాగా తిడుదురు గాని నా తరపున కూడా, సరేనా అంది. చాలాసేపటికి ప్రయత్నం మీద భార్య సపర్యలకు ఊరట పొంది నిద్రపోయాడు రామ్మూర్తి. చిరాగ్గా ఆలస్యంగా తెల్లవారింది. ఆఫీస్కు ఎప్పుడు వెళ్తానా, వినోద్ గాడిని అందరి ఎదురుగా ఎప్పుడు తిడతానా అని ఎదురు చూస్తున్నాడు రామ్మూర్తి. ఆ శుభగడియలు రానే వచ్చాయి. కానీ ఆఫీస్కు వెళ్తూనే ఇద్దరికీ ముఖ్యమైన పనులు తగలటంతో ఓ అరగంట సేపు మహా బిజీగా ఉన్నాడు రామ్మూర్తి, వినోద్ కూడా. రామ్మూర్తి పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాడు కూడా. ఎలా ఉంది గురు మూవీ, సూపర్బా అరిచాడు వినోద్ తన సీట్లో నుంచే గట్టిగా అందరికీ వినిపించేలా. పనిలో తలమునకలవుతున్న రామ్మూర్తి ఉలిక్కిపడి అటు తల తిప్పాడు. అందరూ రామ్మూర్తి వైపే చూస్తున్నారు. అతను బాగుందంటే తాము చూద్దామనుకుంటున్నట్లుగా ఉన్నాయి కొందరు చూపులు. ఎక్సలెంటా రెట్టించాడు వినోద్ అదే సమాధానాన్ని ఆశిస్తూ. చాలా బాగుంది చటుక్కున అనేసి తల దించుకుని తను ఆ సమాధానం ఇచ్చినందుకు విస్తుపోయాడు రామ్మూర్తి. అవును మరి, ఇంగ్లీషు సినిమా బాగోలేదనటం కల్చర్ కాదు అంది మనసు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.